హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ టేస్ట్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ జున్నుగడ్డ. స్వచ్ఛమైన జున్ను పాలతో ఇంట్లోనే ఈజీగా జున్నుగడ్డ తయారీ విధానం చూపిస్తాను. ఇది చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. జున్ను పాలు, నార్మల్ మిల్క్, మిరియాలు, ఎలాచి, షుగరు, బెల్లం. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఎలాచి, ఒక 4 ఎలాచి తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ షుగరు, ఒక 20 మిరియాలు. వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ అవుతుంది. షుగర్ ఎందుకు యాడ్ చేశానంటే జస్ట్ పౌడర్ అవ్వటానికి. మిరియాలను ఎలాచి చూడండి పౌడర్ అయిపోయింది. దీన్ని సైడ్కి పెట్టుకున్నాం. బౌల్లోకి తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ జున్ను పాలు యాడ్ చేసుకున్నాను. ఇవి మొదటి రోజు జున్ను పాలు కాబట్టి 1/2 లీటర్కి 1/2 లీటర్ నార్మల్ పాలు పడుతున్నాయి. 1/2 లీటర్ నార్మల్ పాలు తీసుకున్నాం. ఇన్కేస్ సెకండ్ డే, థర్డ్ డే అయితే కొంచెం తగ్గించుకొని నార్మల్ పాలు తీసుకుంటే మనకి జున్నుగడ్డ తయారవుతుంది. చూడండి 1/2 లీటర్కి 1/2 లీటరు నార్మల్ పాలు, 250 గ్రామ్స్ బెల్లం బాగా తురుముకొని 250 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకున్నాను, మిరియాలు, ఎలాచి పౌడర్ని. ఇప్పుడు మొత్తం బెల్లం అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కరిగిపోవాలి. బెల్లం ఏమి ఉండలు ఉండకూడదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెమే సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అంటే టేస్ట్ గురించి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అయితే కొంచెం కూడా గడ్డలు ఉండొద్దు. మొత్తం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయినాయి కదా జున్ను పాలు. ఇప్పుడు చూడండి ఒక మూత పెట్టుకొని ఈ మూత పైన ఒక వెయిట్ పెట్టుకోవాలి. మీరు ఏదైనా వెయిట్ పెట్టుకోండి. వెయిట్ ఏం లేకపోతే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ అయినా దానిపైన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం అడుగున. దానిపైన వాటర్లో ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జున్ను పాలు గిన్నెని అందులో పెట్టుకోవాలి. చూడండి జున్ను పాలు గిన్నెని తీసుకొని ఇలా పెట్టుకొని దానిపైన మూత పెట్టి ఈ వెయిట్ దానిపైన పెట్టాలి. చూడండి వెయిట్ ఇలా పెట్టాను నేను. ఇప్పుడు మనం లిడ్తో క్లోజ్ చేసుకొని విజిల్ తీసేయాలి. ఈ జున్ను పాలకి విజిల్ ఉండకూడదు, విజిల్ తీసేయాలి. విజిల్ తీసేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి, చూడండి నేను స్టవ్ మీద పెట్టాను, స్టవ్ ఆన్ చేసాను, సిమ్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ ఇలా వదిలేస్తే అలా ప్రెజర్ వస్తుంది మనకి. 20 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేస్తే, చూడండి లిడ్ ఓపెన్ చేశాను కుక్కరు. 20 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి. ఒక వెయిట్ తీసేసి మూత తీసేస్తున్నాను. చూడండి ఒకసారి ఇలా మూత తీసేసుకొని మనం గిన్నెని బయటికి తీసుకున్నాం. ఇలా చూడండి చాకు పెట్టి చూస్తే మనకి ఉడికిందో లేదో తెలుస్తుంది. తనకి ఏమి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టు. చూడండి మనకి జున్నుగడ్డ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా గడ్డ ఎలా వచ్చిందో జున్నుగడ్డ. ఇలా కేక్స్ లాగా వస్తుంది. ఇలా తయారు చేసుకుంటే చాలా సింపుల్గా, ఈజీగా నేను ఎలా చెప్పానో అలా ఒకసారి ట్రై చేయండి. మీకు జున్ను పాలు దొరికినప్పుడు చూడండి గడ్డ ఎలా తయారైపోయిందో. ఇలా కేక్స్ లాగా మనం కట్ చేసి పిల్లలకి ఇచ్చినా కానీ చాలా టేస్టీగా తినేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనకి జున్ను పాలు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి. దీనిలో హై ప్రోటీన్స్, హై క్యాలరీస్ ఉంటాయి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా తయారు చేయండి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.